మీ గోల్ ఓన్లీ జిమ్కి వెళ్ళి మజిల్ బిల్డ్ చేయడం లేదా వెయిట్స్ లిఫ్ట్ చేయడం అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. నేను మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ మీ గోల్ జిమ్కి వెళ్ళి మజిల్ బిల్డ్ చేయడంతో పాటు ఓవరాల్ ఫిట్నెస్ అంటే ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ వీటి కోసం ట్రైన్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూడండి, యూ వోంట్ రిగ్రెట్. అండ్ దానికంటే ముందు జనరల్గా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. టైప్ ఏ, వీళ్ళు న్యూబీస్, బిగినర్స్, అసలు లిఫ్ట్ చేయని వాళ్ళు. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అసలు జిమ్కి వెళ్ళే వాళ్ళు అసలు ఫ్లెక్సిబిలిటీ ఉండదు, మొబిలిటీ ఉండదు అని అనుకుంటారు. టైప్ బి, వీళ్ళు కొంచెం అడ్వాన్స్ కేటగిరీ. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మజిల్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటే మజిల్ గ్రోత్ అవ్వదు అనుకుంటారు. సో ఇప్పుడు చూసే వాళ్ళలో ఈ 2 కేటగిరీస్లో నుంచి ఎవరైనా ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ వీడియోలో నేను మీరు రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నా. నేను నా డైలీ స్ట్రెచ్చింగ్స్ వల్ల నా బాడీ అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ రెండు కంబైన్ చేసి బిల్డ్ చేశా. నేను ఈ వీడియోలో నా ఎవ్రీడే స్ట్రెచ్చింగ్ రొటీన్స్ షేర్ చేస్తున్నా. మీరు కూడా మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. స్ట్రెచ్చింగ్స్ 2 టైప్స్, ఒకటి డైనమిక్, ఒకటి స్టాటిక్. ఈ రెండింటి డిఫరెన్స్ చాలా సింపుల్. డైనమిక్ స్ట్రెచ్చింగ్ మనం వర్కౌట్ ముందు ఇంజరీస్ని ప్రివెంట్ చేయడానికి అండ్ కూల్గా ఉన్న బాడీని వార్మ్ చేయడానికి చేస్తాం. దీనే వార్మప్స్ అని కూడా అంటారు. స్టాటిక్ వర్కౌట్ తర్వాత మన మజిల్ ఫ్లెక్సిబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఆల్రెడీ వార్మ్గా ఉన్న బాడీని కూల్ చేయడానికి దీనే కూల్ డౌన్స్ అని కూడా అంటారు. సో ఫస్ట్ డైనమిక్ స్ట్రెచ్చింగ్ గురించి మాట్లాడదాం. నేను నా డైనమిక్ స్ట్రెచ్చింగ్ చెప్పే ముందు ఒక డిస్క్లైమర్. నేను ఇప్పుడు చెప్పబోయే స్టాటిక్, డైనమిక్ స్ట్రెచ్చింగ్స్ అన్నీ నాకు సూట్ అయినాయి అండ్ నేను వాడుతున్నాయి మీకు చెప్తున్నా. మీరు కావాలనుకుంటే ఇందులో కొన్ని తీసేసి మీరు కొన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఓవర్ కాంప్లికేషన్స్ అక్కర్లేదంటే సేమ్ రొటీన్ ఫాలో అవ్వచ్చు. నాకైతే మంచి రిటర్న్స్ వచ్చినాయి దీనివల్ల. నేను డైనమిక్ స్ట్రెచ్చింగ్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాను. అప్పర్ బాడీ, లోవర్ బాడీ. అప్పర్ బాడీలో షోల్డర్, చెస్ట్, బ్యాక్ ఈ 3 డేస్ కూడా నా సేమ్ రొటీన్ ఉంటుంది. లోవర్ బాడీ సెషన్ రోజు వేరే. ఇప్పుడు మీరు చూసేది అప్పర్ బాడీ డైనమిక్ స్ట్రెచ్చింగ్. బేసిక్ హ్యాండ్ స్ట్రెచెస్తో స్టార్ట్ చేస్తా. అండ్ ఇది హారిజాంటల్ ఆర్మ్ రొటేషన్స్, ఫ్రంట్ వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కూడా చేస్తా. తర్వాత స్టిక్ రొటేషన్స్. నా షోల్డర్ మొబిలిటీ బాగుంది కాబట్టి నేను ఫుల్గా రొటేట్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఫుల్గా రొటేట్ చేయలేకపోతే ఇప్పుడు నేను చూపించినట్టు వెనకాల వరకు స్టిక్ని తీసుకెళ్ళి అక్కడ కొంచెం హోల్డ్ చేయండి. జస్ట్ 1-2 సెకండ్స్ చాలు. హోల్డ్ చేసి మళ్ళీ ముందుకు వచ్చి ఇలా ఒక 10 రెపిటేషన్స్ చేయండి. మీరు ఇదే మెల్లమెల్లగా వేస్తూ ఉంటే మీ షోల్డర్ మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇది నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎలా చేయాలో. వెనక్కి పుల్ చేసి పైకి పుష్ చేయాలి. దీని తర్వాత షోల్డర్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ రొటేషన్స్. మీరు లోపలికి పుల్ చేస్తే ఇంటర్నల్ రొటేషన్కి వెళ్తుంది అండ్ బయటికి పుల్ చేస్తే షోల్డర్ ఎక్స్టర్నల్ రొటేషన్కి వెళ్తుంది. అండ్ ప్లీజ్ దయచేసి మీరు డంబుల్స్తో ఇంటర్నల్, ఎక్స్టర్నల్ రొటేషన్స్ చేయకండి. బేసిక్ ఫిజిక్స్ ఇక్కడ మీకు టెన్షన్ ఎక్కడ యాక్ట్ అవ్వట్లేదు, జస్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ కింద ఉంది. మీరు ఇలా చేయడం వల్ల యూజ్ ఏం లేదు. దీని బదులు మీరు సేమ్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ రొటేషన్స్ రెసిస్టెన్స్ బ్యాండ్తో చేయొచ్చు, లేకపోతే నేను చేస్తున్నట్టు కేబుల్స్తో చేయొచ్చు. డంబుల్స్తో చేసి టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు నేను చేసేది స్కాపులా పుల్స్. మీరు హ్యాంగ్ చేసి మీ స్కాపులాతో పుల్ చేయాలి. వెనకాల స్పైన్ స్టిఫ్నెస్ ఉన్నా ఏదున్నా ఫ్రీ అయిపోతుంది. తర్వాత క్యాట్ అండ్ క్యామిల్. ఇది జనరల్గా చాలామందికి తెలుసు. మీరు క్యామిల్ చేసేటప్పుడు ఎక్సేల్ చేయాలి అండ్ క్యాట్ పొజిషన్కి వచ్చేటప్పటికి ఇన్హేల్ చేయాలి. తర్వాత థొరాసిక్ స్ట్రెచ్. మీ బ్యాక్ సోర్నెస్లో ఉన్నా లేదా బ్యాక్ స్టిఫ్నెస్గా ఉన్నా ఇప్పుడు నేను చేసినట్టు చేస్తే మీ బ్యాక్ చాలా రిలీఫ్ ఉంటుంది. నేను ఇది నా ఎవ్రీ లోవర్ బాడీ అండ్ అప్పర్ బాడీ సెషన్లో ఇంక్లూడ్ చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి నా అప్పర్ బాడీ డైనమిక్ స్ట్రెచ్చింగ్. బ్యాక్ డే రోజు పుల్అప్స్ చేస్తా 1 సెట్, చెస్ట్ డే రోజు 1 సెట్ పుషప్స్ చేస్తా. ఫెయిల్యూర్ వరకు వెళ్ళా, జస్ట్ మజిల్లో బ్లడ్ ఫ్లో అవడానికి ఒక 5 రెపిటేషన్స్ స్లో అండ్ కంట్రోల్ చేస్తా. అండ్ మీకు నా లోవర్ బాడీ డైనమిక్ స్ట్రెచ్చింగ్ అండ్ కంప్లీట్ స్టాటిక్ స్ట్రెచ్చింగ్ వర్కౌట్ అయిందో చెప్తా. మెయిన్ సెట్ 29 + 2 kg డంబుల్. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎలా అంటే 29తో మీకు మీ రెప్ రేంజ్ దాటిపోతుంది. నాది 8 to 12. నాది ఫస్ట్ సెట్ 29తో 13 or 14 వస్తుంది. అదే వెయిట్ ఇంక్రీజ్ చేస్తుంటే ఇది డైరెక్ట్ 36కి 7 kgs ఇంక్రిమెంట్ ఉంది, 8 కూడా రావట్లేదు. సో అలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రెస్ కౌంట్ అవుతుంది. 29 + 2. నెక్స్ట్ టైం ఏం చేస్తా, ఇంకో 2 kg డంబుల్ యాడ్ చేస్తా. దాని తర్వాత అప్పుడు కూడా నా రెప్ రేంజ్ సేమ్ ఉంటే 2 kg తీసేసి డైరెక్ట్ 36కి వెళ్తా.
Last one. Come on, come on. కూల్. ఇది ఎప్పుడు పడ్డది? ఇప్పుడే ఫుటేజ్ చూసా ఫస్ట్ సెట్ది. 2 reps అయిన తర్వాత 2 kg డంబుల్ కింద పడిపోయింది. సో నేను నా లాగ్ బుక్లో కూడా అన్నీ మెన్షన్ చేస్తా 29 for 12 అని. ఇప్పుడు 2 kg యాడ్ చేసా. ఇప్పుడు సెకండ్ సెట్ ఎంత వస్తుందో చూద్దాం. లాస్ట్ వన్. మీకు డౌట్ రావచ్చు, నేను బార్బుల్తో చేస్తాను కదా స్ట్రక్స్, డంబుల్స్ మీద ఎందుకు చేస్తున్నా అని. ఈ టేబుల్ అక్కడ పెట్టి బార్బుల్ ఇవన్నీ ఎందుకని డంబుల్స్తో చేస్తున్నా. పార్సల్స్ అంటే ఒకవేళ మీరు పార్సల్స్ చేయకపోతే మీరు మీ గెయిన్స్ మొత్తం లూజ్ చేసుకుంటున్నారు. రోప్ క్రంచెస్ లాస్ట్ టైంలా కాదు, సరే వీడియోలు బాగా చూసి పర్ఫెక్ట్ నాలెడ్జ్తో వచ్చా. నే తప్ప నా ఉసరేస్తా. కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ లోవర్ బాడీ డైనమిక్ స్ట్రెచింగ్ చెప్తా, తర్వాత స్టాటిక్ స్ట్రెచింగ్ చెప్తా. ఎవ్రీడే సేమ్ స్టాటిక్ స్ట్రెచింగ్ చేస్తా. లోవర్ బాడీకి సపరేట్, అప్పర్ బాడీకి సపరేట్ ఉండదు. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నా ఎవ్రీడే లోవర్ బాడీ వార్మప్స్ ట్రెడ్మిల్ వాక్స్తో స్టార్ట్ చేస్తా. మీరు ఇంకా నా లాస్ట్ వీడియో చూడకపోతే టాప్ రైట్ సైడ్ కార్నర్లో కార్డ్స్తో డ్రాప్ చేస్తా, వెళ్ళి చూడండి. మీరు మీ లెగ్ గెయిన్స్ని 2x బూస్ట్ చేయడానికి అదొక ఎక్సలెంట్ హ్యాక్. 24 minutes అని ఏమనుకోకండి, 24 minutes మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్. అది ఎక్కడ సొల్లు చెప్పలే. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నార్మల్ బటర్ఫ్లైస్తో స్టార్ట్ చేస్తా. మీకు తెలిసే ఉంటుంది బటర్ఫ్లైస్ ఎలా చేయరో. తర్వాత హిప్ ఓపెనర్స్, ఇది కూడా లాస్ట్ వీడియో చెప్పాను ఎలా చేయాలో. 2 legs మధ్యలో మీ హ్యాండ్స్ని ఇలా ప్లేస్ చేసి దూరంగా పుష్ చేయాలి. దీన్ని కొసెక్ స్క్వాట్ అంటారు. ఓకే, ఇక్కడ నేను ఒకటి తప్పు చెప్పాను. ఇప్పుడు నేను చేసేది కొసెక్ స్క్వాట్ కాదు, ATG స్ప్లిట్ స్క్వాట్. అండ్ తర్వాత కొసెక్ స్క్వాట్ చేస్తా. కన్ఫ్యూజన్లో తప్పు చెప్పేసా. ఇప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు చూసుకుంటున్నా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి పైన ఏ వేరియేషన్కి ఆ వేరియేషన్ నేమ్ డిస్ప్లే చేస్తా. ఇది ఎలా చేస్తారంటే, మీరు నుంచుని ముందుకి, ఎంత ముందుకు అయితే అంత ముందుకి డీప్ స్ట్రెచ్ చేసి స్క్వాట్. ఒకవేళ మీకు ఇలా అవ్వకపోతే ఇక్కడ ఏదైనా స్టూల్ పెట్టుకోవచ్చు మీరు, మీ రేంజ్ ఆఫ్ మోషన్ని తగ్గించడం కోసం. ఈ లెగ్ కూడా చేయాలి, చూపించట్లే. తర్వాత ATG స్ప్లిట్ స్క్వాట్స్, ఇది కూడా అందరికీ తెలిసే ఉంటుంది. మీకు ఒకవేళ ఇంత డీప్ వెళ్ళకపోతే ఇది కూడా సేమ్ ఆ టైప్ స్టూల్ పెట్టండి, కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ వరకు చేయండి. మెల్లమెల్లగా మీ మజిల్లో ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మజిల్ బిల్డ్లో స్లో ప్రాసెస్ కాదు ఫ్లెక్సిబిలిటీని బిల్డ్ చేయడం అనేది. మీరు ఎవ్రీడే ఈ రొటీన్ ఫాలో అవుతే మీరు 30 daysలోనే చాలా చేంజెస్ చూస్తారు మీ బాడీలో. తర్వాత డీప్ స్క్వాట్స్, ది హ్యామ్స్ట్రింగ్స్ ఇంకా క్వాడ్ స్ట్రెచ్. స్క్వాట్ చేసినట్టే కిందకి డీప్ స్ట్రెచ్ చేస్తారు. మొత్తం నీస్ని లాక్ చేయాలి. డీప్ స్ట్రెచ్, హ్యాండ్స్ మీ టో దగ్గర లాక్ చేయండి. తర్వాత 90-90 హిప్ థ్రస్టర్స్. ఇదిగోండి,
దీన్ని 90-90 ఎందుకంటారంటే మీ 2 legs 90 degrees యాంగిల్తో ఉంటుంది. 90 కదా, అంత డౌట్గా చూడవసరం లేదు, M1 పాసే. సో ఇలా ఉంది కదా, కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పుష్ హిప్ థ్రస్టర్. మీకు ఇలా అవ్వకపోతే 90-90 యాంగిల్లో పెట్టి ఇలా బెండ్ చేయండి. సేమ్ ఈ సైడ్ కూడా ఇలా 10 repetitions ఇటు సైడ్ చేయండి. ఒకవేళ మీకు ఇది కూడా అవ్వకపోతే మీరు జస్ట్ మీ హ్యాండ్స్ వెనకాల పెట్టి ఇలా రొటేట్ చేయండి మీ లెగ్స్ని. మీకు అసలు 90 degrees అవ్వకపోతే ఎంత వస్తే అంతే. అదిగోండి ఇప్పుడు 45 వచ్చింది అనుకో, నాకు ఓకే 45తోనే చేయండి. ప్రజెంట్ ఎవ్రీడే కొంచెం కొంచెం ఇలా బెండ్ చేస్తూ ఉండండి మీ నీస్ని 90 వచ్చేంత వరకు. అండ్ దీని తర్వాత నేను రెగ్యులర్ థొరాసిక్ స్ట్రెచ్ చేస్తాను. మీరు నా స్టార్టింగ్ అప్పర్ బాడీ డైనమిక్ స్ట్రెచింగ్ చెప్పేటప్పుడు చూసే ఉంటారు, మళ్ళీ చెప్తాను. చూడండి, లెగ్ ఫుట్ ప్లేస్మెంట్ చూడండి, ఇలా ముందు ఉండాలి. ఉండి ఏ లెగ్ అయితే పెట్టారో ఆ లెగ్ సైడ్ హ్యాండే లోపల తీసుకెళ్ళి పైకి స్ట్రెచ్ చేయండి. లోపల తీసుకెళ్ళి పైకి స్ట్రెచ్ చేయండి. మళ్ళీ సేమ్ ఇది ఎలా చేస్తారో ఆ టైప్ కూడా అనే చేయండి. అప్పర్ బాడీకి లోవర్ బాడీకి కొన్ని డైనమిక్ స్ట్రెచెస్ సిమిలర్ ఉంటాయి, లైక్ క్యాట్ అండ్ క్యామిల్. అండ్ ఇది కూడా సీల్ అండ్ చైల్డ్. నా లోవర్ బాడీ డైనమిక్ స్ట్రెచింగ్ అయితే ఇదే. ఇప్పుడు స్టాటిక్ స్ట్రెచింగ్ చెప్తా. ఒక లెగ్ ఇట్లా ఫోల్డ్ చేయండి నేను చేసినట్టు. ఒక లెగ్ స్ట్రైట్ పెట్టి హ్యాండ్తో కింద పుష్ చేయండి, హోల్డ్. స్టాటిక్ స్ట్రెచింగ్ అంటేనే ఒక 30 seconds హోల్డ్ చేయాలి మజిల్ని. తర్వాత సేమ్ ఇలానే పెట్టి టో టచెస్, మీరు టోని బెండ్ చేసి ఇలా టచ్ చేయాలి. మీకు ఇది అవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, మీ హ్యాండ్స్ ఇక్కడ వరకు ఇలా పట్టుకుని హోల్డ్ చేయండి. మెల్లమెల్లగా మీ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొన్ని రోజుల తర్వాత నేను నా టోన్ ఎలా టచ్ చేస్తున్నానో మీరు కూడా అలానే టచ్ చేస్తారు. నెక్స్ట్ మీ లెగ్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇలా పడుకుని ఒక 30 seconds స్ట్రెచ్ చేయాలి. కిందకి వెళ్ళలేకపోతే జస్ట్ ఇలా నేను బెండ్ చేసి కూర్చోండి చాలు. తర్వాత సీల్ పోస్. ఇందాక చైల్డ్ సీల్ చేసాం కదా, సేమ్ అదే స్ట్రెచ్ చేసి ఇప్పుడు హోల్డ్ చేయాలి. మళ్ళీ చైల్డ్ పోజ్లో హోల్డ్ చేయాలి. అండ్ తర్వాత మీ లెగ్ని ముందుకు తీసుకొని రావాలి. ఇలా ముందుకు తీసుకొని వచ్చి మీ వల్ల ఇంతవరకే వస్తే ఇంతవరకు పెట్టి స్ట్రెచ్ చేయండి చాలు. ఇలాగా ఇంకా కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ బాగుంది అనుకుంటే మీ దాంట్లో ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ బెండ్ చేస్తా. మీలో ఫ్లెక్సిబిలిటీ బాగుంటే చేస్తే చేయండి, నేను ఎవరికి చేయమని చెప్పట్లే. ఒకవేళ మీకు అవ్వకపోతే లైట్ తీసుకోండి, బ్యాక్ బెండ్ వదిలేసి మిగతా వేరే ఏం చెప్పానో అవి చేయండి. నా ఎవ్రీడే స్ట్రెచ్చింగ్ షేర్ చేయమన్నారు కాబట్టి మీకు చూపిస్తున్నా నేను ఏం చేస్తున్నా. ఇంతకుముందు నేను లెగ్ స్పీడ్ కూడా చేసేవాడిని, అంటే పర్ఫెక్ట్ కాదు, దానికోసం మెల్లమెల్ల స్ట్రెచ్ చేసేవాడిని. కానీ నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు నీ నొప్పి వస్తుంది, సో ఇప్పుడు అదేం చేస్తలే. అండ్ ఇది లోవర్ బాడీకి. అప్పర్ బాడీకి జస్ట్ మీ హ్యాండ్ సైడ్ పెట్టి స్ట్రెచ్ చేయండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హోల్డ్ చేసి 30 seconds ఉంచాలి, అది మెయిన్. ఒకవేళ మీకు 30 seconds అవ్వకపోతే 20 seconds అన్నా పర్లేదు. అండ్ సేమ్ హెడ్ కూడా అంతే, సైడ్ బెండ్ చేసి 30 seconds హోల్డ్ చేయండి. ఆల్ 4 sides అలా చేయండి, ఫ్రంట్ బ్యాక్ కూడా అంతే. నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒకటే అనుకునేవాడిని, ఎంత ఎస్థెటిక్ బాడీని బిల్డ్ చేసిన మజిల్స్ వితౌట్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఎ పీస్ ఆఫ్ షీట్. నేను ఎప్పుడు కంపీట్ చేయలే, ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ కాదు, అండ్ ఫ్యూచర్లో కంపీట్ చేద్దామనే ఆలోచన కూడా నాకు లేదు ప్రజెంట్ అయితే. నేను పర్సనల్గా ప్రతిదీ నా ఓవరాల్ హెల్త్, ఓవరాల్ ఫిట్నెస్ కోసమే ట్రైన్ చేస్తున్నాను. నేను చూసే నా ఫిజిక్ కానీ, నేను చేసే ఈ ఫ్లెక్సిబిలిటీ,
ఎండ్యూరెన్స్కి. ఇంతకుముందు రన్కి వెళ్ళేవాడిని, ఇప్పుడు రన్కి వెళ్ళట్లే. మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది నేను రన్కి వెళ్ళేవాడిని. ఆ నీ పెయిన్ వల్ల ఇప్పుడు రన్కి కూడా వెళ్ళట్లే. అండ్ నేను ఈ ఛానల్లో ఏం చెప్పినా ఓవరాల్ ఫిట్నెస్, ఓవరాల్ హెల్త్ గురించి చెప్తా. ఒక స్పెసిఫిక్ జోనర్ అంటూ నేను ఎప్పుడు టచ్ చేయలే. ఫ్యూచర్లో చెప్పలేం, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఫిట్గా ఉన్నాకే చేస్తున్నా. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక డిఎం చేశారు, లైక్ వాళ్ళ ఫిజిక్ పెట్టి బ్రో యాబ్స్ లేవని. ఇన్ఫ్యాక్ట్ తను లీన్ ఉన్నా నిజంగా దానికి యాబ్స్ లేవు. నేను అడిగాను, బ్రో నువ్వు అసలు యాబ్స్ ట్రైన్ చేయవా అని. లేదు బ్రో చేస్తాను, ఎవ్రీడే వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 2 sets యాబ్స్ చేస్తాను అన్నాడు. తిని ఒక్కడే కాదు, నేను జిమ్లో చూస్తాను చాలామంది యాబ్స్ ఒక ఫినిషర్స్గా పెట్టుకుంటారు. ఒక సింపుల్ క్వశ్చన్, మీరు లెగ్స్ ఎవ్రీడే ట్రైన్ చేస్తారా? ఎవ్రీడే చెస్ట్ చేస్తారా? మరి ఎవ్రీడే యాబ్స్ ఎందుకు? అది ఒక మజిల్ గ్రూపే. దాన్ని బిల్డ్ చేయాలంటే మీరు సేమ్ మజిల్ని కాంట్రాక్ట్ చేయాలి, స్టిమ్యులేట్ చేయాలి, తర్వాత ఎనఫ్ న్యూట్రిషన్ ఇవ్వాలి. సింపుల్. మీరు యాబ్స్కి వీక్లీ 2 times ట్రైన్ చేయండి. అండ్ ట్రైన్ చేయడం కూడా ప్రతి మజిల్లోనే ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయండి. ఒక 3 sets పెట్టుకోండి చాలు. అండ్ మీరు ఫిట్నెస్ అని కొత్త, లేకపోతే ఏదైనా న్యూట్రిషన్ వర్కౌట్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. 4 అయింది, ఫస్ట్ ఇంటికి వెళ్ళి తినాలి కుక్ చేసుకొని. పోస్ట్ వర్కౌట్ మీల్, స్వీట్ పొటాటోస్ ఇంకా ఆమ్లెట్. ఇది రెగ్యులర్ ఆమ్లెట్ కాదు, 40 grams ఓట్స్ కూడా ఉంది ఇందులో. నార్మల్గా మీరు ఆమ్లెట్ చేస్తారు కదా, బౌల్లో ఎగ్స్ కొట్టేసిన తర్వాత ఓట్స్ యాడ్ చేసుకోవాలి అంతే. దీనివల్ల మీలో కొద్దిగా కార్బ్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. మీకు ఈరోజు వర్కౌట్ సెషన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇట్లా బాగానే ఉంది చేద్దామంటే నెక్స్ట్ వీడియోస్ కూడా జిమ్లోనే మాట్లాడుతూ చేద్దాము, లేకపోతే రెగ్యులర్గా మనం ఎప్పుడు చెప్పినట్టు వాయిస్ ఓవర్ ఇద్దాం. వాయిస్ ఓవర్ బాగానే ఉంది, ఇన్ఫర్మేటివ్గానే ఉంది, కానీ జిమ్లో చెప్తే వేరే ఆ ఇంటెన్సిటీ, ఆ సెట్కి నా మైండ్ సెట్ ఏముంది ప్రతిదీ షేర్ చేసుకోగలను. ఇక్కడ కూర్చుంటే ఆ ఫీల్ ఉండదు. ఓకే, ఎట్ ద ఎండ్ మీకు ఏది బాగుంటే చెప్పండి, నేను అట్లనే చెప్తా. అండ్ ఇది తినేసిన తర్వాత వాక్ వెళ్దాం, ఇంకా స్టెప్స్ ఉన్నాయి కంప్లీట్ చేయడానికి. చాలామందికి ఒక డౌట్ ఉంది, 10K స్టెప్స్ ప్రతిరోజు పక్కా నడవాలా అని. నిజం చెప్పాలంటే అక్కర్లేదు. ఆ 10K స్టెప్స్ అనేది ఆప్షనల్. మీరు పెట్టుకున్న స్టెప్ గోల్ మీ క్యాలరీ బర్న్ చేయడానికి అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్కి తప్ప స్పెసిఫిక్గా పర్పస్ అంటూ ఏం లేదు. మీరు అదే క్యాలరీస్ని మీ క్యాలరీ ఇంటిక్లో కట్ చేయొచ్చు, లేదా వేరే యాక్టివిటీ ఇంక్రీజ్ చేసి ఆ క్యాలరీస్ని బర్న్ చేయొచ్చు. అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్ వస్తే మీరు ఏ వర్కౌట్లో అన్నా ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే మీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అక్కడ మీ హార్ట్ ట్రైన్ అయిపోతుంది. కానీ స్టెప్ గోల్ పెట్టుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కటింగ్ చేసే కొత్తలో 2300 క్యాలరీస్ నా మెయింటెనెన్స్. నేను కట్ చేయాలంటే 2100 క్యాలరీస్ ఆర్ 2000 క్యాలరీస్ తినాలి. నేను 2300 క్యాలరీస్ తిని ఇంకో 300 క్యాలరీస్ బర్న్ చేసేవాడిని. దీనివల్ల నా ఎనర్జీ లెవెల్స్లో ఏ ప్రాబ్లం లేదు. మీరు స్పెసిఫిక్గా స్టెప్ గోల్ అక్కర్లేదు అనుకుంటే మీరు ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే చాలు మీ వేరియేషన్స్లో. ఇది నా డిన్నర్, చికెన్ కర్రీ ఇంకా చపాతీ. చికెన్ కర్రీలోనే వెజ్జీస్ యాడ్ చేశాను. అండ్ ఇది నో ఆయిల్ చికెన్ కర్రీ. ఈ చపాతీ కూడా క్యాలిక్యులేటెడ్ 250 grams. మీకు డౌట్ రావచ్చు నేను ఈ వీడియోలో Q&A సెషన్ ఎందుకు చేయలేదని. ఎందుకంటే క్వశ్చన్లు ఎవరు అడగలేదు. సో అట్లీస్ట్ ఈ కామెంట్ సెక్షన్లో నా క్వశ్చన్లు అడగండి, నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో నేను ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డూ సబ్స్క్రైబ్.